చూడడానికి ఫస్ట్ మొట్టమొదటి కేకేని ఆయన దత్తతగా తీసుకొని మన బాడీ బిల్డర్ అవడానికి ముందడుగు వేసి మళ్ళీ ఆ విషయం మర్చిపోలేం కదా. ఇప్పుడు రాజు మన కేకే రాజు కూడా మన ఇందాక మన టీం మెంబర్స్ కూడా చెప్పారు ఏం చేయాలి ఏంటి అంటే ప్రాబ్లం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలని కూడా సజెషన్స్ అన్నీ ఇచ్చారు. కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అది నేర్చుకోవాలి. అంటే జిమ్ అనేది ఏంటంటే ఏదో ఆషామాషి ఏం కాదు. బాడీ బిల్డింగ్ అనేది అది చాలా తప్పు విషయం కాదు. చేయడానికి ఎంతో కష్టపడాలి. అవును, మెయిన్ అది ఉన్న డిసిప్లిన్ ఉండాలి. కానీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఏంటంటే అశోకంతో ఒక 5 years నుంచి జర్నీ చేస్తాను. జిమ్కి వచ్చి ఏదో నా హెల్త్ పర్పస్ని పర్సనల్ హెల్త్ అది తీసుకున్నాను కేర్ అనేది కొంచెం వాకింగ్ కానీ జిమ్ రావడం కానీ అలా వస్తూ ఉండేవండి. కానీ ఏంటంటే మన ఇప్పుడు నాకు కూడా చేయాలనిపించింది ఏంటంటే నేషనల్కి వెళ్తానికి కేకే ఏంటంటే ఇబ్బంది పడుతున్నాడు. అంటే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు నాతో కూడా తెలియదు. నాకు కూడా వాళ్ళు అశోక్ అంతా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా నేను జిమ్ చేసుకున్నప్పుడు ఇట్లా నేషనల్కి వెళ్తానికి అమౌంట్కి అట్లా ఆయన కూడా గవర్నమెంట్ ఏదో జాబ్ చేసుకుంటా వచ్చి దాని మీద బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని చూసి నేను అనిపించింది మనం కూడా ఏమైనా చేద్దాం. నా ఫ్రెండ్స్ని ఏమైనా అడిగి అంటే మనం ఎంత చేయలేం. నా ఫ్రెండ్స్ని అడిగి ఏదో కొంత అమౌంట్ ఆయనకి ఫుడ్కి సంబంధించిన నెలకు 10,000 ఎంత అవుతుంది అన్నారు. సరే ఏమైనా సైడ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకరినే చేశాను. 2-3 ఏమైనా కాంటాక్ట్ దగ్గర చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్కి ఒకరికి మెసేజ్ పెట్టాను ఏమన్నా ఇట్లా చేయగలవా ఏంటి అని. అతను అంటే ఓకే చేస్తానని చెప్పాడు. చేస్తానని చెప్పేసి వెంటనే అకౌంట్కి ఇది సెకండ్ సైడ్ 5 minutesలోనే అని పంపించే అమౌంట్ చూడన్నాడు. ఇదే నెంబర్ గూగుల్ పే అంటే ఇది ఓకే ఇదే అన్నాం. నెంబర్ పంపించాడు. 2,000 3,000 వేస్తాడు ఏమన్నా ఇట్లా చేద్దాం అన్నాడు. చూస్తే 20,000 వేసాడు. ఫోన్లో మాట్లాడాలి. ఓన్లీ మెసేజ్ పెట్టాము మా ఫ్రెండ్కి 20,000 వేసారు. తర్వాత డిస్కస్ చేసాం మరి ఏంటి ఇలా మనం చేద్దాం అనుకుంటున్నాం అంటే చేద్దాం నువ్వు కూడా సపోర్ట్ చేయి. నేషనల్కి వెళ్తాయి మాకు ఇదే కదా మనం ఇక్కడే చేయాలి. అదే ఏంటంటే కేకే చేసాం. అది చేసింది కూడా దేని గురించి చేసాం అశోకాల గురించి చేసాం. అక్కడ అంటే కేకే ఎవరో నాకు తెలియదు. మా ఫ్రెండ్ కాదు లేకపోతే నా ఫ్రెండ్ కాదు ఏది కాదు. అట్లా రకరకాల విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా చేసిన అశోక్. కానీ ఏంటంటే అశోక్ దగ్గరికి వచ్చారు. ఆయనకి నేమ్ రావాలి. ఆయన జిమ్కి మా పదార్థం వెళ్ళాడు మేడం తెచ్చాడంటే ఆయనకి గర్వకారణం అది. మేము వస్తున్నామంటే జిమ్కి ఇప్పుడు మాకు కూడా గర్వకారణమే కదా. మా నాన్నకి జిమ్ సంబంధించి ఒక చేస్తాం వచ్చిందంటే ఆయనకి నేమ్ వచ్చింది. ఆయనకి అట్లా ఆయన ఫ్రెండ్లీగా ఏంటంటే ఆయనకి కూడా ఒక వచ్చిందంటే ఆయనకి నేమ్ వచ్చింది. ఆయనకి అట్లా ఆయన ఫ్రెండ్లీగా ఏంటంటే ఆయనకి కూడా ఒక గుడ్ నేమ్ ఉండాలి అన్న విధానంగా మేము చేసామని. అయితే ఏంటంటే అదే చెప్పాను. ఒకటేంటంటే మంచి చేసినప్పుడు ఏంటంటే నా విధానం ఏంటంటే మర్చిపోతాను మేము. అది ఇప్పుడు హెల్ప్ చేసాం. దాని గురించి గుర్తుపెట్టుకుని తెల్లారులు మళ్ళీ కనబడకుండా మన కేకే కూడా అదే చెప్పాము. మీ బాబు నీకు ఇచ్చామని సజెస్ట్ చెప్తున్నాము మీకు హెల్ప్ చేస్తున్నాము. అది అనేది ఏంటంటే అన్న విషయం కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నువ్వు చేసుకో కేర్గా చేసుకో అని చెప్పాము. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే నేర్పిన గురువులు మర్చిపోకూడదు. మనం ఇప్పుడు ఏ స్థానానికి వెళ్ళినా ఏం చేసినా సరే ఏంటంటే నువ్వు టైం బాగుంది ఏదైనా ఏ ప్లేస్కి వెళ్ళవచ్చు. కానీ ఏంటంటే నీకు ఎప్పుడైనా సరే నీ సపోర్ట్ చేసింది ఎవరో నీ ఫస్ట్ క్లాస్ చేసింది ఎవరో అనేది ఎప్పుడైనా ఎప్పుడో మర్చిపోకూడదు. నేను ఆ కేక్ ఇక్కడ అదే చెప్పాను. మేము నీకు హెల్ప్ చేశాను వదిలేసాను. గుడ్ మార్నింగ్ కూడా ఎప్పుడు చెప్పవసరం లేదు. కానీ ఏంటంటే చేసిన దాన్ని మంచిగా మర్చిపోబాకు. నువ్వు కావాలి నువ్వు కూడా ఇంకో హెల్ప్ చేయి కావాలి అదే చెప్పాము. అది సైడ్ చేశాను. ఓకే థ్యాంక్ యూ. మనం ఈ కార్యక్రమంలో చూద్దాం. విజయ్ నేను మాట్లాడుతాను. నేను నీ గురించి 2 మాటలు నువ్వు మాట్లాడుతాను రెండమ్మా. ఎందుకంటే నీలాంటి బాడీ బిల్డర్లో ప్రాక్టీస్ చెప్పిన అప్పుడు ఫేమస్ బాడీ బిల్డర్ రాజు కావచ్చు కంపెనీ తర్వాత సతీష్ కుమార్ తయారు చేశాడు. తర్వాత బాలకృష్ణ వీళ్ళందరూ ఈస్ట్ ఇండియా లెవెల్కి వెళ్తున్నాం. ఇది కూడా సౌత్ ఇండియన్ నేషనల్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు. కాకపోతే అంటే ఇట్లాంటి గురువులు మన క్రమశిక్షణతో మన విజయవాడలో నడుబడులో మన చిన్న పెట్టి మెయింటైన్ చేస్తూ మరి ఇప్పుడు అన్న చెప్పారు కదా ఎంత కష్టపడాలి ఎంత తప్పు కావాలని మరి ఆ క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చి మరి ఒకప్పుడు గురువు కింద ఉన్న శిష్యుడే ఈరోజు గురువుగా మారి మరి మనం సంపాదించిన బట్టి ఏదైనా మాట్లాడకుండా సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి ఎంపికన కష్టపడుతుంది అలవాటు చేద్దాం అందరినీ. పవన్ కొత్తగా మనోడు మంచి మాట్లాడు పెట్టాడు.
నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా చెప్పారు క్యాండీ కాఫీ గొప్ప విషయం. ఇది కూడా సజెషన్ ఉంటే చెప్పండి. ఓపెన్గా చెప్పండి. అశోక్ విశేష చెప్పు, అందరూ కలవాలని చెప్పు. నేను మాట్లాడుతున్నాను. అశోక్ విశేష చెప్పాడు, అందరూ కూడా మంచి మెడల్ సంపాదించాలని చెప్తున్నాడు. కాకపోతే కెమెరా ముందు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా ఇంతో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ. ఆయన పక్కన చేసి చూపిస్తాడు కదా.